అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయలేదు, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇక వివరాలకెళ్తే అనేక సార్లు ఏపీ క్యాబినెట్ సమావేశాలు జరిగాయి, అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీ టీచర్లను ఆదుకుంటాం, వారికి కనీస వేతనాలు అమలు చేస్తాం, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం, అంగన్వాడీలను సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి దానికి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే హామీల ఆధారంగానే అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క జీతాలను పెంచాల్సిన అవసరం ఉంది. మరి అంగన్వాడీ టీచర్లకు సంబంధించి మరి గ్రాట్యుటీకి సంబంధించి కూడా జీవో తీశారు కానీ అది చాలా తక్కువగా ఉంది. ఇటీవల తెలంగాణలో అంగన్వాడీ టీచర్ రిటైర్ అయితే 2 లక్షలు, ఆయా రిటైర్ అయితే ₹1,00,000 ఇచ్చే విధంగా కూడా మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. కానీ ఏపీలో ఈ విధంగా అయితే జరగలేదు. ఇక రేపు క్యాబినెట్ భేటీ జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం ఈ నెల 4వ తేదీ బుధవారం జరగనుంది. వెలగపూడిలోని ఏపీ సెక్రటరియట్ 1వ అంతస్తులో ఈ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. మరి ఈ క్యాబినెట్ మీటింగ్ సంబంధించి మరి అంగన్వాడీ టీచర్లకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి ఏపీలోని అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ మరి అనేక గ్రామీణ ప్రాంతాల్లో స్లమ్ ఏరియాస్లో వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల చిన్నారులకి మరి ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మన ఏపీ అంగన్వాడీ టీచర్లు అని చెప్పుకోవచ్చు. మరి వీరికి సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంకా ముఖ్యమైన సమస్యలు చూస్తే అతి తక్కువ జీతాలు ఉన్నాయి, తెలంగాణ కంటే తక్కువ జీతాలు ఉన్నాయి. కనీస వేతనం 26,000 అమలు చేసే విధంగా మరి క్యాబినెట్ మీటింగ్లో మంత్రి మండలి చర్చలు జరిపి ఒక ఆమోదాన్ని కీలక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత అదేవిధంగా అంగన్వాడీ ఆయాలకి టీచర్లకి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్గా కూడా ప్రమోషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 2022 560 పోస్టులకు సంబంధించి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ చేశారు. దానికి సంబంధించి 164 పోస్టులు అయితే హైకోర్టులో కేసు ఉంది, ఆ కేసు రిజర్వ్లో ఉంది. మరి ఆ తీర్పును కూడా వెంటనే వెలువరించి వారికి ఇప్పుడు ఎలాగూ మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి వారికి కూడా సూపర్వైజర్లకు కూడా 164 మంది సూపర్వైజర్లకు కూడా వెంటనే పోస్టింగ్ ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి పర్మనెంట్ ఉద్యోగ హోదా కూడా కల్పించడానికి మరి క్యాబినెట్లో డిస్కషన్ చేయాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, ఉద్యోగుల హోదా కల్పించండి, కనీస వేతనాలు అమలు చేయండి అని చెప్పేసి అనేక తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత అంగన్వాడీ టీచర్లు ఆయాలు గ్రాట్యుటీకి అర్హులను కూడా తీర్పులు ఇవ్వడం జరిగింది. మరి ఆ తీర్పులను అనుసరించి అయినా సరే ఈ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా మరి అంగన్వాడీ టీచర్లకు పర్మనెంట్ ఉద్యోగ హోదా కల్పించే విధంగా చర్య తీసుకుంటారని, తర్వాత పర్మనెంట్ ఉద్యోగ హోదా లేకపోవడం వల్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదు, పెన్షన్ రావడం లేదు, ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి అంగన్వాడీ టీచర్లకి మరి క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు ప్రకటించాలి. తర్వాత పని భారం ఎక్కువ, వారానికి 6 రోజులు పనిచేయాలి, దసరా హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, ఏ హాలిడేస్ లేవు, హాలిడేస్కు ఈ విధంగా పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దాదాపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పనిచేస్తున్నారు, కానీ జీతాలు మాత్రం తక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంత కష్టపడుతున్నారు కాబట్టి వారికి కనీస వేతనం 26,000 అమలు చేసే విధంగా కూడా మరి క్యాబినెట్ మీటింగ్లో చర్చించాలి. మరి అంగన్వాడీలకు సంబంధించిన పని కాకుండా ఎన్నికల విధులు, జనగణన, ఆరోగ్య సర్వేలు, అనేక ఇతర ప్రభుత్వ పనులు కూడా చేస్తూ వస్తుంది. ఏ పని చేసినా ఆ అదనపు పనికి అదనపు మరి వేతనం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద కూడా కీలక ప్రకటన చేయాలి. మరి అంగన్వాడీ కేంద్రాల్లో సదుపాయాలు లోపించాయి. అంగన్వాడీ టీచర్లకు సరైన సౌకర్యాలు అయితే లేవు. తర్వాత చిన్నపిల్లలతో వీళ్ళు వర్క్ చేయడం వల్ల చాలా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మరి ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అనారోగ్య బారిన పడి అనేక మంది బీపీ, షుగర్ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి వారందరికీ కూడా మరి ఆరోగ్య బీమా కూడా కల్పించాలి. అదేవిధంగా సమాజంలో గౌరవం లేకుండా పోయింది, గుర్తింపు లేకుండా పోయింది. వారు చిన్నారులకి ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి మరి వారికి మంచి శాలరీస్ అయితే పెంచాల్సిన అవసరం ఉంది. ఇక పరిష్కారాల దిశగా చూస్తే మరి గౌరవ వేతనం పెంచాలి. ఆ విధంగా మరి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలి. పర్మనెంట్ ఉద్యోగ హోదా కల్పించాలి, పని భారం తగ్గించడం, అదనపు భత్యాలు ఇవ్వడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, రెగ్యులర్గా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, ఆరోగ్య బీమా అందించడం, గ్రాట్యుటీ అందించడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కి 5 లక్షలు, ఆయాకి ₹3,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించడం, తర్వాత ఖాళీ ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు అన్నింటినీ భర్తీ చేయడం, ప్రతి సంవత్సరం ఖాళీగా ఉన్న ఆయా పోస్టులకు, అంగన్వాడీ టీచర్ పోస్టులకు, సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం, తర్వాత మరి ప్రమోషన్లకు సంబంధించి కూడా మరి అన్ని ఖచ్చితమైన మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం. మరి ఈ సమస్యలను పరిష్కరించకపోతే అంగన్వాడీ సేవలు నాణ్యత క్షీణించే ప్రమాదం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ చిన్నారుల అభివృద్ధి పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మరి రేపటి జరిగే క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కనీస వేతనాలు అమలు చేసే విధంగా, గ్రాట్యుటీ అమలు చేసే విధంగా, ఖాళీ అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు, ముఖ్యంగా 164 కోట్ల ఉన్న సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. 2013, 2022 ఈ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి కేసును కూడా పరిష్కరింపజేసి వారందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మరి రేపటి జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా కీలక నిర్ణయం ప్రభుత్వం అంగన్వాడీల పట్ల గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పి ఆశిద్దాం. మరి ఈ సమస్యల పరిష్కారానికి ఏపీ అంగన్వాడీ టీచర్లు అనేక సార్లు ధర్నాలు, సమ్మెలు, కలెక్టరేట్ ముట్టడి
ఈ విధంగా అనేక సార్లు సమ్మెలు ధర్నాలు చేశారు. కానీ ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించండి, గ్రాట్యుటీ ఇవ్వండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి, కనీస వేతనాలు అమలు చేయండి అని చెప్పి ఎన్నో తీర్పులు ఇచ్చాయి. మరి ఆ తీర్పులు అనుసరించైనా ఎన్నికల హామీల్లో భాగంగానైనా మరి అంగన్వాడీ టీచర్లకు ఈ రేపు జరిగే క్యాబినెట్ భేటీలో గుడ్ న్యూస్, కీలక ప్రకటన వస్తుందని చెప్పి, ఒక గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. ఖచ్చితంగా అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.